రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నది పొలంలో ప్రయాణం. నా పేరు శ్రీకాంత్ రెడ్డి. మనం ఈరోజు అనంతపురం జిల్లా కుందిర్పి మండలం కుందిర్పి గ్రామంలో సహజ వ్యవసాయం చేస్తున్న లక్ష్మణమూర్తి గారి పొలంలో ఉన్నాము. ఒకసారి పంట పెట్టిన తర్వాత 100 సంవత్సరాల వరకు ఉంటుందనేది ఆయన చెప్తున్నారు. మోనోక్రాప్ వలన కలిగే నష్టాలు కానివ్వండి, అలాగే ఆ నష్టాలకు ఎలా భర్తీ చేయాలనే విషయాలను, ఒక రైతు మోనోక్రాప్లో వ్యవసాయం చేస్తున్నట్లయితే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయనే విషయాలను ఆయన తెలియజేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ సహజ వ్యవసాయంలో ముఖ్యంగా పంట ఎలా పెట్టాలి, ఏ మొక్క ఎక్కడ నాటాలి అనే విషయాలు ఈ వీడియోలో క్లుప్తంగా వివరించడం జరుగుతుంది. వేలల్లో ఇక్కడికి రావడం, రైతులందరూ ఈ సహజ వ్యవసాయం పట్ల అవగాహన తెలుసుకోవడం కానివ్వండి, ప్రాక్టికల్గా చూడడం కానివ్వండి, థియరీగా ఆయన చెప్పే విధానం కానివ్వండి. నా పేరు లక్ష్మణమూర్తి, కుందుర్పి మండలం, కుందుర్పి గ్రామం. ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం వైపు మీరంతా నడుస్తున్నట్టు చూస్తే చాలా ఆనందం అనిపిస్తుంది. నేను ఈ సహజ వ్యవసాయం చేసేదానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే, మాది కూడా 12 ఎకరాలు భూమి ఉంది. పెద్దలు ఇచ్చిపోయిండేది. ఆ భూమి నా చేతికి ఇచ్చిపోయిన తర్వాత, అప్పటికే వ్యవసాయ భూమి నా చేతికి వచ్చినప్పుడు అక్కపక్క ఉండేటువంటి రసాయన వ్యవసాయం చేసేవాళ్ళు, వాళ్ళని చూసి కూడా నేను ఆ వ్యవసాయమే చేశాను. అదే నిజం అనుకొని అదే వ్యవసాయమే చేశాను. అయితే ఈ 10-12 ఏళ్ళలో వేలో ఎన్నో నష్టాలు వచ్చినాయి. ముఖ్యంగా ఏమంటే మోనోక్రాప్ వల్లనే అలా నష్టపోయిండేది. మోనోక్రాప్ అంటే ఒకే పంట పద్ధతి. ఒకే పంట పద్ధతి చేయడం వల్ల ఎవరు చూసినా ఆ రసాయన వ్యవసాయంలో ఒకే పంట పద్ధతి చేయడం వల్లనే నష్టపోయిండేది. అలా ఎందుకు నష్టపోయినామో అని 4 ఏళ్ల కిందట నేను కూడా ఆలోచన చేసినప్పుడు, ఇది కాదు వ్యవసాయము, మన తాతలు ముత్తాతలంతా గత 50 ఏళ్ల కిందట వాళ్ళు అప్పులు లేకున్నట్ల, సొప్పులు లేకున్నట్ల ఎంతమంది బంధువులు వచ్చిన ఆహారం పెట్టి, స్నేహితులు వచ్చిన అంత జీవన విధానం చేసినా ₹1 అప్పు లేకున్నట్లు బతుకుతుంటారు వాళ్ళు, మన పెద్దోళ్ళు. అలా ఉన్నప్పుడు మనమేడు తప్ప ఇప్పుడు ప్రతిదానికి పెట్టుబడి పెడుతున్నాము. ట్రాక్టర్ పెడుతున్నాము దున్నేదానికి, విత్తనాలకి డబ్బులు పెడుతున్నాము, ఇట్లా ఒకటి కలపులకి ప్రతిదానికి పెట్టుబడులు పెట్టుకోబోతుంటే లాస్ట్లో మనకి ఏమైపోతుందంటే, పెట్టుబడికి వచ్చిండే ఆదాయం సరిపోతూ ఉంది. ఇట్లే సంవత్సరము మనము ఇలాగే గడిపితే మన పిల్ల పాపల్ని ఏ విధంగా జీవనం చేయాల? 84 లక్షల జీవరాశిలో ఏ ప్రాణి విషాహారము తన సంతానానికి పెట్టదో. ఇందులో మనిషి మాత్రమే పెడతా ఉన్నారు. మనమే టమోటాకు మందులు కొడతాము, మనమే మొక్కజొన్న కొడతాము, మనమే అన్ని పంటలకి పిచికారి కీటనాశిని మందులు కొట్టేసి అదే ఆహారం తీసుకుపోయి మన సంతానానికి పెడతాం. జగత్తులో ఎక్కడా జరగదు ఇది సిస్టమ్. వాటికి ఉండేటువంటి బుద్ధి, మానవుల మాటలు వచ్చి ఇంత చదువులు చదివి ఇంత చేసి కూడా మనము మన సంతానానికి విష ఆహారం పెడుతున్నాం. అట్లా నేను పోయించినటువంటి వ్యవసాయ క్షేత్రంలో కర్షక మహర్షి 30 ఏండ్లు తన అనుభవంతో 45 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో ఒక కీటనాశిని ముందు కానీ, ఎరువులు లేకున్నట్లు కానీ అత్యద్భుతమైన విషరహిత ఆహారాన్ని తన సంతానానికి పెట్టి ఆనందంగా తోటలో బతుకుతున్నాడు. ₹1 పెట్టుబడి పెట్టేది కూడా లేదు. కాబట్టి మనము ఏం చేస్తున్నామో, మన తాతల ముత్తాతల కంటే ముందు 10,000 ఏండ్ల భారతీయ వ్యవసాయ విధానాన్ని
కేవలం స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ 50 ఏండ్లలోనే మొత్తం విషకారి అయిపోయింది. ఇది బ్రిటిష్ వ్యవసాయము అనే ఇంగ్లీష్ వాళ్ళు ఇడిసిపోయినటువంటి పద్ధతుల్ని మనం ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నాం. మన పెద్దోళ్ళు ఎలా చేస్తుండ్రే, ఒకే తోటలోనే అన్ని రకాల కూరగాయలు, అన్ని గింజలు, చింత, చుట్టూ పండ్ల చెట్లు అన్నీ పెట్టుకొని మనం ₹1 లేకోకుండా అట్లా అప్పుడు బతికేవాళ్ళు, వ్యవసాయం చేసేవాళ్ళు. ఇప్పుడేం చేస్తున్నాము, వానికి మొక్కజొన్నలో 500 మూటలు అయిందంట, వానికి 5 లక్షలు వచ్చిందంట, టమాటోలో 20 లక్షలు వచ్చిందంట. ఇట్లా పక్కన వ్యవసాయము, రసాయన వ్యవసాయం చూసి వాడు పడిపోతే మనము పడిపోయేది, వాడు లేస్తే మనము లేచేది. ఏక పంట పద్ధతి ఎవరైతే పెడతారో ఈ 50 ఏండ్లలో మొత్తం రైతు నష్టపోయేదానికి ఒకే పంట పెట్టి వ్యవసాయం చేయడం వల్ల నష్టపోతున్నాం. 100 మందిలో 5 మందో 6 మందో తప్ప 95 మంది ఫెయిల్యూర్ అవుతూ ఉంటారు వ్యవసాయంలో. ఇప్పుడు ఏతకు వచ్చిందంటే ఈ వ్యవసాయ విధానము ఎందుకప్ప మన పిల్లలకు కూడా ఇదే గతి అవుతుంది, మనం ఈ వ్యవసాయం చేసేదే దండగా, మన పిల్లలను కూడా నగరాలకు పంపించేస్తాము, వాళ్ళు ఎక్కడో హాయిగా బతుకొని ఎక్కడైనా ఉద్యోగాలు చేసుకొని బతుకొని అనే పరిస్థితికి వచ్చినాం. అక్కడ పోయినా కూడా ఎంత ఉద్యోగం చేసినా, ఎన్ని ఉద్యోగాలు చేసినా, ఎంత ఆదాయం వచ్చినా జాండడి కడుపు అన్నంకి బట్టలకే కదా జీవనం అంటే. ఇప్పుడు బెంగళూరు పో, హైదరాబాద్కు పో, పెద్ద మెట్రో సిటీ, ముంబైకి పో, ఢిల్లీకి పో, ఇతర దేశాలకు పో, ఎక్కడ పోయినా మనిషి ఆహారము బట్టలకైనా మిగతాది ఏదైనా ఉందా? మరి అన్నీ ఇక్కడే మన వ్యవసాయ క్షేత్రంలోనే దొరికేటప్పుడు మనం ఎందుకు అక్కడికి పోవాలా? పోనీ అక్కడికి పోయినా కూడా ఏమన్నా మంచి ఆహారం దొరుకుతుందా అంటే అక్కడే దొరుకుతుంది. ప్రపంచమంతా ఏం వ్యవసాయం చేస్తుంటారు? రసాయన వ్యవసాయమే చేస్తుంటారు. రసాయనంలోనే 50 సార్లు పిచికారి స్ప్రే చేసి అటు బాగా నానింటుంది, ఆ విషయంలో నానింటుంది. టమోటా కానీ, కూరగాయలు కానీ, అన్ని పంటలు అవే వాడు అంగడిలో అమ్ముతాడు. ఇప్పుడు మన ఊర్లో చూస్తుంటాం, అప్పుడు 50 ఏండ్ల కిందట యాడుండవలసిన రైతు ఇంత కంప్యూటర్ కాలంలో కూడా, ఇంత చదువులు ఉన్నా కూడా ఇప్పుడు కూడా అదే స్థితిలోనే ఉన్నాడు రైతు. ఇప్పుడు మన గ్రామంలో ఒక అంగడి ఉంటుంది, చిల్లర అంగడి ఉంటుందా లేదా? అన్ని రకాల అంగడిలో పెట్టుకొని ఉంటాడు. దగ్గర 150 నుంచి 200 రకాలు పెట్టుకొని ఉంటాడు వాడు. ఎందుకు అలా పెట్టుకుంటాడో? ఏదో ఒకటి చింతపండో, మైదా పిండో, బెల్లమో ఏదో ఒకటి పెట్టుకోవచ్చు కదా వాడు. 200 రకాలు ఏంటి పెట్టుకుంటాడు అంటే, ఆ గ్రామంలో ఉండే వాళ్ళంతా నా అంగడికి వచ్చిన వాళ్ళు వెనక్కి పోకూడదు, వాళ్ళతో డబ్బులన్నీ నేను జోబులోకి వేసుకోవాలా, నేను, నా భార్య, నా సంతానం బాగుండాలా అనేటువంటిది వాడి ఆప్షన్. అది అప్పుడు డబ్బు పెరుగుతూ పోతుందా లేదా? ఇక్కడ మన రైతుల పరిస్థితి వచ్చేతలకే ఒకే పంట పెడుతున్నాడు. చూడు ఎంత తెలివితేటలుండే. ఒకే పంట పెడతాడు. ఒకే పంట పెట్టడం వల్ల ఫస్ట్ దాని గురించి మాట్లాడి మిగతా ముందుకు మాట్లాడదాం, ఓకేనా? మొక్కజొన్న ఒక్కటే పెడతాడు అనుకో, మనది 10 ఎకరాలు భూమి ఉన్నాడు, నీళ్లు ఉన్నాడు, అన్ని సదుపాయాలు ఉన్నాడు, 10 ఎకరాలు మొక్కజొన్న పెట్టాలనుకున్నాడు. మొక్కజొన్న పెడితే ఫస్ట్ ఖర్చు ఏమే? వాడు భూమిలోకి పోవాలంటే ఫస్ట్ ఖర్చు ఏమే? దున్నేది ఫస్ట్ది 30,000 రూపాయలు అవుతుంది. ఇక్కడ చూడండి, 30,000 సేద్యం అవుతుంది. 30,000 సేద్యమైనప్పుడు ఫస్ట్ డబ్బు తీసేయాలి కదా ట్రాక్టర్కి. ఇక్కడ దానికే ప్రతి రైతు కూడా ఒక MBA స్టూడెంట్ కావాలి, అప్పుడే కౌంటింగ్స్ వస్తాయి. ఇక్కడ డబ్బులు ఎన్ని తీసిస్తున్నాడో వాళ్ళకి చెప్పియడం లేదు, ఊర్లో గొప్పలోకి పోయి ఈ పని చేస్తాడు. ఇక్కడ 30,000 రూపాయలు సేద్యానికి ఫస్ట్ పెడతాడు. రెండోది ట్రాక్టర్ సేద్యమైన గాటికి పోతాడు. 10 ఎకరాలకి మొక్కజొన్న ఎన్ని ప్యాకెట్లు కావాలి ఇత్తనాలు? 20 ప్యాకెట్లకి 40,000 రూపాయలు పెడతాడు. వీటికే 70,000 బాగా. ఇత్తనాలు పెట్టేది తెచ్చిన తర్వాత పెట్రోల్ ఖర్చులు ఇంకా వాళ్ళ ఖర్చులు అన్నీ దానికి యాడ్ చేయలేదు, ఓన్లీ ఇత్తనాలు తోటి వేసినాం. మూడోది వచ్చి 10,000 రూపాయలు నాటేకి 10 ఎకరాలకే.
కూలీలు అయితే లేదమ్మా, మీరంతా పోతుంటారు కదా కూలీలు కూడా. అప్పటికి ఎన్ని మనుషులకి అవుతావి 10 ఎకరాలకి? ఒకదానికి ఒక ఎకరాకు ఒక 5 మంది అయితే సరిపోతారా? 10 5 50 అంటే ఎంత అవుతుంది? 250 గట్ల. మనం అందాజుగా 10,000 రూపాయలు నాటేదానికి వేసినాం. నాటేది అయిపోతున్నట్లే నెక్స్ట్ ఏమ్మా కలుపులు, ఎరువులు. ఇది దీంట్లో మొక్కజొన్నల కలుపులు తీసేది లేదు, అది తర్వాత మాట్లాడదాం. ఇక్కడ గవర్నమెంట్ ఎరువులు వచ్చి 15,000 రూపాయలు అవుతుంది. 15,000 రూపాయలు ఎరువు తెచ్చినాక ఇక్కడ వచ్చి నెక్స్ట్ ఇది సుడిమంది అని పోస్తారు లేదా? మరి అది ఒక 10,000 అవుతుంది. దాని కూలీలు, ఆడోళ్ళు, కూలి మనుషులు అంతా. ఇక్కడ 7,500 రూపాయలు సుడిమందు కూలి. అవి ఎన్ని మనుషులు? ఒక 5 మంది లెక్కేసుకున్నా వాటర్ బాటిల్ పోసేది 7,500 అవుతుంది. ఇక్కడ ఇదంతా అయిపోయింది. దున్నేత నుంచి విత్తనాలు వేసి కలుపులు తీసి సుడిమందులు పోసేంత వరకు ఈతకొచ్చింది. ఈతకొచ్చిన తర్వాత ఎవరో మిషన్ తెస్తాము, దాన్ని 35,000 రూపాయలు మిషన్కి, దాన్ని ఇరిసేకి ఎంత అవుతుంది? అవుతుంది లేదా? అయినాక దానికి ట్రాక్టర్ బాడుగు ఇదంతా మొత్తం ఇదొక 40,000 అవుతుంది. ఇదంతా అయిన తర్వాత దీనికి మనం ఈత నుంచి మార్కెట్కి పంపించాలంటే టెంపో వానికి 18,000 ఇవ్వాల. ఇప్పుడు 300 బ్యాగులు లెక్కేసుకుంటే 10 ఎకరాలకు 300 మూటలు అవుతాయి. 300 ప్యాకెట్లు అయితే ఒక్కొక్క ప్యాకెట్కి 60 రూపాయలు లెక్కేసుకున్నా, 50 రూపాయలు లెక్కేసుకున్నా అవుతుంది లేదా? 18,000 రూపాయలు అవుతుంది. మన తోటల నుంచి మార్కెట్కి పంపించాలన్నప్పుడు 18,000 అవుతుంది. అవుతుంది లేదా? ఇక్కడ ఇది మార్కెట్కి పోయినాక మొత్తం మనకు వచ్చిండే అమౌంట్కి 5,400 రూపాయలు వాడు కూర్చోండాడు, పెన్ను తీసుకొని మార్కెట్లో కూర్చొంటాడు కదా, వాడు కమిషన్ తీసుకుంటాడు. చూడే, ఒక రైతు ఒక పంట పెట్టినప్పుడు ఎన్ని ఖర్చులు పెట్టుకొని డబ్బు తీస్తేనే వస్తాయా? ఇవన్నీ ఊరికే మనకి మాట వరుసకు వస్తారా? ఏక పంట పద్ధతి ఏముందబ్బా? ఇప్పుడు 300 బ్యాగుల కంటే క్వింటాల్ రేట్ ఏముంది? ఇప్పుడు 2,000 రూపాయలు వేసుకో, 3 లక్షలు అవుతుంది. 2,96,900 రూపాయలు ఖర్చు. ఇదంతా కూడుకోండి మడే క్యాలిక్యులేటర్లో. మనకు వచ్చిండేది ఇదంతా అమ్మంగా వచ్చిండేది 2,70,000 రూపాయలు వచ్చింది మనకి పట్టి. 26,900 రూపాయలు ఇంకా అప్పు కింద అయింది. ఇదే పద్ధతి 100 మందిలో ఒక 5 మందికి రేట్ దొరికింది అనుకో, ఒక 5 మందికి రేటు దొరికింది అనుకో, వాళ్ళకి 2,500 లేకుంటే 3,000 క్వింటాల్ దొరికినప్పుడు వాడికి ఒక 50,000, 60,000, 1,00,000 రూపాయలు ఎక్కువ వస్తుంది. ఆ ఎక్కువ వచ్చినది మాత్రమే మనం మోడల్ తీసుకుంటాం. ఇట్లా మనిషికి ఎక్కువ వచ్చింది, మనం కానీ మొక్కజొన్న పెడదాము అని. ఇప్పుడు ఎక్కువ వచ్చినటువంటి 1,00,000 రూపాయలు లెక్కేసుకుంటే ఇక్కడ మొక్కజొన్న తిని మన సంసారము, మన సంతానం బతకగలదా? బతకగైతుంది. ఇక్కడ మరి ఇప్పుడు మళ్ళా ఈ లాభం వచ్చింది, మన సంతానంకి ఆహారం కావాలంటే మనం ఎక్కడికి పోవాలి? డబ్బులు తీసుకొని అంగడికి పోవాలి. 60 రకాలు మనం కొనుక్కొస్తాం. మొక్కజొన్న అమ్మేస్తాము. మొక్కజొన్న అమ్మేసిన తర్వాత 60 రకాలు మనకి ఏమేమి ఇంట్లోకి కావాలో అవన్నీ కొనుక్కొస్తాం. పోనీ అక్కడికి వచ్చి నీవే ఏ విధంగా కీటనాశన మందులు, గవర్నమెంట్ ఎరువులు ఏ విధంగా వేసింటావో వేరే వాళ్ళు కూడా అదే విధంగా వేసి అంగడిలోకి వచ్చింటాయి సరుకు. ఇప్పుడు నీవు 50,000 రూపాయలు తీసుకోపోయి అంగడిలో 60 రకాలు తీసుకొస్తావు, సంవత్సరం పొడున అయ్యేది. మొక్కజొన్న తిని బతికాక అవుతుందా? మనం మొక్కజొన్న తిని బతికాక ఒక అంకి తింటాము, లేకుంటే 2 కంకిలు తింటాము. ఇంకా 60 రకాలు పోయి అంగడిలో తెస్తాం. అక్కడ కూడా విషంతో కలిసిండే ఆహారమే మన ఇంటికి వస్తుంది.
ఇంటికి వచ్చినప్పుడు మనం ఎంత చదువుకున్నా కూడా మన సంతానానికి విష ఆహారం వేస్తున్నాం అనేటువంటిది మర్చిపోతాం మనం. ఆ విష ఆహారం తినడం వల్ల మళ్ళీ పరిణామాలు ఏం జరుగుతాయి? మనకి మన పిల్లలకి ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఆరోగ్య సమస్యలు ఏర్పడిన తర్వాత మళ్ళీ మనం ఎక్కడ పోవాలా? హాస్పిటల్ కావాలి. 50,000 రూపాయల అంగడి సరుకులు తెచ్చిన తర్వాత మళ్ళీ 50,000 మిగిలి ఉంటుంది కదా. ఆ 50,000 మిగిలింది ఎక్కడ పోతుంది? హాస్పిటల్కి పోతుంది. కాబట్టి ఒక రైతుని నమ్ముకున్నటువంటి సిస్టమ్ ఏదైతే చుట్టూ టెంపో వాళ్ళు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, వివిధ వేరే రకంగా జీవనం చేసే వాళ్ళంతా మన రైతులు ఆహారం లేకుంటే వేరే ఏ పని జరగదు. 3 పూట్ల అన్నం కానే కావాలా ప్రతి మనిషికి. ఎవరి మీద ఆధారపడాలా? రైతుల మీద ఆధారపడాలా. మరి రైతుల మీద ఆధారపడినప్పుడు రైతే ఇట్లయిపోతే పరిస్థితి ఏమి? కాబట్టి మనము కంపల్సరీ ఏం చేయాలా? మన ఇంట్లోకి ఏమేమి అవసరాలు అవుతాయో ఆహారానికి సంబంధించి మన వ్యవసాయ క్షేత్రంలోనే అన్ని పండుకోవాలి. అప్పుడే విషయం లేకుండా ఆహారం మన సంతానానికి పెడతాం. అవునా కదా? ఇప్పుడు మిమ్మల్ని నమ్ముకోండి హాస్పిటల్ సంవత్సరానికి ఒక అప్స్టార్ లేపుతారు. అవునా కదా? మీరు చదివించే పిల్లల స్కూళ్ళన్నీ రోజు పెరుగుతూనే ఉంటాయి. మీ కండ్లు ఎదురుకు తెచ్చిన టెంపో బాడుగులు తోలేవాడు వాడు సౌకర్యం అవుతాడు లేదా? నీ కండ్లు ఎదురుగా పుట్టిండే ఎరువుల అంగడి కూడా వాడు సౌకర్యం అవుతాడు లేదా? ఇట్లా నీ నుంచి ఎంతమంది సౌకర్యాలు అవుతారు? ఎరువుల అంగడి వాళ్ళు సౌకర్యాలు అవుతారు. ఇట్లా మీకు మీరే క్వశ్చన్ వేసుకోండి. మీరు ఇది చేయాలా వద్దా అనేది తర్వాత ఆప్షన్. ఈ వ్యవసాయం చేయాలా చేయకూడదు అనేది తర్వాత ఇంటికి పోయినాక ఆలోచన చేస్తారు. ఫస్ట్ నీ నుంచి ఎంతమంది సుఖపడతారు లెక్కేసుకోండి. అన్నీ పెరుగుతుంటాయి, రైతు మాత్రం ఎక్కడ ఉండేవాడు అక్కడే ఉండాలి. ఇక్కడ పొరపాటు ఎవరిది? రైతుది. ఇప్పుడు నీవు యూట్యూబ్లో వచ్చినట్లా లేదా 10 మంది చెప్పినట్లా ఇంకొక రైతు చెప్పినట్లా మనం ఎప్పుడు చేసేకపోయి అందరూ ఊరంతా మొక్కజొన్న పెడితే తినేవాళ్ళు ఎవరు? చూడే, ఈ మొక్కజొన్న తీసుకుపోయింది వాడు ఈ రేటుకి తీసుకుపోయింది, మళ్ళా అక్కడ పోయి ప్రాసెసింగ్ చేస్తాడు. దాని ప్రాసెసింగ్ 2,000 రూపాయలకు కొని మళ్ళా మన ఊర్లోనే మన ఊరు అంగడిలోకే 4,000 రూపాయల మూట వస్తుంది. దానాకని సీమావులకి గొర్రెలకి వస్తాడు. వానికి లాభమేమి? 6 నెలలు కష్టపడినటువంటి వాళ్ళకి మీకు నష్టమేలా? కాబట్టి ప్రతి ఒక్కరు ఇట్లా ఏక పంట పద్ధతిని ఫస్ట్ మానుకోవాలి. ఏక పంట పద్ధతి మానుకోకపోతే మనం భవిష్యత్తులో జరిగే దుష్పరిణామాలు ఏమంటే మీరు కూడా వ్యవసాయాన్ని చేస్తూ 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 అప్పులు పెరుగుతూ నా జీవితం నా పిల్లోళ్ళకు ఉండకూడదని లాస్ట్ మీ ఎదురుగా మీరు భూములు అమ్ముకొని బెంగళూరు, హైదరాబాద్, బాంబేనో ఎక్కడ పోయి సెటిల్ అవుతారు. పోనీ అక్కడ ఇదంతా అమ్ముకోపోయి అక్కడ జీవనం చేసినా కూడా మంచి ఆహారం దొరుకుతుందా? మనిషి బతకాలంటే ఆహారమే ప్రధానమైంది. బట్టలు, ఆహారము, ఇవి రెండు యాటికి పోయినా ఇవి రెండే ఫస్ట్ కావాల్సిండేది. నీవేం ఉద్యోగం అన్నా చేయి, ఏం వ్యాపారం అన్నా చేయి, ఏదైనా కానీ ఫస్ట్ ఇదే. కాబట్టి ఇప్పుడుండే సమాజంలోన ఫ్యామిలీ డాక్టర్ అని పెట్టుకుంటారు కానీ ఫ్యామిలీ రైతు అని పెట్టుకోరు. 3 పూట్ల అన్నం ఇచ్చేవాడిని పెట్టుకోరు. 15 రోజులకో నెలలకు ఒక మాత్ర ఇచ్చేవాడిని డాక్టర్ పెట్టుకుంటారు. రోజు నిత్యం మనం బతకాలంటే ఆహారం కావాలా. గ్రామీణ ప్రాంతంలో ఉండే వాళ్ళకి ఇంకా పుణ్యం ఏమంటే స్ప్రేలు చేయకున్నట్ల గవర్నమెంట్ ఎరువు లేకున్నట్లు కొన్ని పండ్లు, చెట్లు, ఆకుకూరలు ఇట్లా దొరుకుతాయి. సిటీలో ఉండే వాళ్ళకి అట్లా లేదు. 100% కీటనాశిని మందులు కొట్టిండేదే 70 సార్లు, 30 సార్లు, 40 సార్లు కొట్టిండేవే తినేది వాళ్ళు. ఇక్కడ గత 50 ఏళ్ళ నుంచి చూసినా కూడా ప్రభుత్వాలు మనకి సాయం చేయాలంటే ఎంతవరకు సాయం చేస్తాయి?
మీకు ఎన్ని లక్షలు ఇస్తే మీరు మారుతారు? గవర్నమెంట్ ఏదైనా డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తీసుకుపోయి వేరే దానికి పెడతారు. వాషింగ్ మిషన్కో, కుక్కర్లకో, ఇంకోటికో, ఇస్త్రీ పెట్టెలకో, ఇంకోటో పెడతారు. మళ్ళీ పెట్టుబడులకు అప్పు చేస్తాం. అప్పులు చేసి చేసి లాస్ట్ భూములు కూడా కోల్పోతాయి. కాబట్టి మనము ఒక ఆలోచన చేసుకోవాలా, ఇది ఎలా చేయొచ్చు. ఆకూరలు కావాలా, ఫైబర్ కంటెంట్స్ ధాన్యాలు కావాలా, కర్రీస్కి బ్యాళ్ళు, శనగలు, అనములు ఇట్లవన్నీ కావాలొద్దా? రోజు ఒకే వంట తిని బతికేకైతుందా? మన నేల కూరుకుంటుందా? రోజు ఒకటి అడుగుతుందా లేదా? కాబట్టి మన వ్యవసాయ క్షేత్రంలోన మీ ఇంటికి ఎన్ని కావాలో, ఎన్ని రకాలైతే కావాలో అన్ని రకాలు నీ వ్యవసాయ క్షేత్రంలో పెట్టుకోవాలి. ఇది ఎందుకు పెట్టుకోవాలా అంటారంటే అనేరు, మనం ఎక్కడ పోయినా ప్రపంచంలో బతికేకి ఎక్కడ పోయినా పరిస్థితి విషాహారమే దొరుకుతుంది, స్వచ్ఛమైన ఆహారం దొరకదు. ఇండియన్ మార్కెట్లో స్వచ్ఛమైంది ఎక్కడ దొరకదు. కాబట్టి మనం ఇంకా ఎక్కడ పోయినా బతకలేము. మన సంతానాన్ని బాగుపరచుకోవాలా, ఆరోగ్యం బాగుండాలా అంటే ఇంకా మనం రైతులుగా ఉన్నాం కాబట్టి మనం ఇంకా పుణ్యం చేసినాం. 1 ఎకరానో 2 ఎకరాలో భూమి ఉంది మన పేరిటంటే మనం యాదో జన్మలో పుణ్యం చేసినాం. కాబట్టి ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఆలోచన చేసుకోవాలి, అటువైపు ఆలోచన చేయాలి. లేదంటే ఒకప్పుడప్పుడు డైనోసార్లని ఉండంట, అవి అంతరించిపోయినాయి. ఇప్పుడు మనములు కూడా ఇట్లా విషాహారం తింటే కొంతకాలానికి మనిషి అనేవాడు భూమి మీద ఉండంట, వాళ్ళంతా ఇట్లా వాళ్ళంతకు వాళ్ళే పంటలకు విషం కొట్టుకొని చనిపోయారంట అని చెప్పుకునే దినం ఒకటి రోజు వస్తుంది. ఒక ఉద్యోగస్తుని తీసుకున్నా, వ్యాపారస్తుని తీసుకున్నా, రైతుని తీసుకున్నా, వీళ్ళు ముగ్గురే ఇప్పుడు మన చుట్టూ కనబడేది. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు వాళ్ళు ఎన్ని లక్షలు చూడాలో డబ్బు అనేటువంటి వేగంలో పోయి డబ్బే ప్రధాన ధ్యేయంగా వాళ్ళ జీవనం సాగించినప్పుడు ఒక విద్యాబుద్ధులు సంపాదించుకొని వ్యాపారం చేసుకొని వీళ్ళు ఆర్థికంగా వాళ్ళు లక్షలు చూడాలనుకున్నారు, చూసేసినారు. ఆర్థికంగా వీళ్ళు ఎదిగిపోయినారు. వీళ్ళు డబ్బు అనేటువంటి వ్యామోహం వీళ్ళకి అయిపోయింది. ఇప్పుడు లక్షల్లో ఉన్నారు వీళ్ళు. అయితే వీళ్ళిద్దరికీ ఆరోగ్యం కోల్పోయినారు. ఆరోగ్యము కోల్పోయినారు వీళ్ళు. ప్రతిదీ డబ్బుతోనే మనం బతకగలమని వీళ్ళిద్దరు అనుకున్నారు. వీళ్ళిద్దరూ వచ్చి మనం ఏం చూడాలనుకున్నారో వాళ్ళు చూసేసినారు. అయితే వీళ్ళకి ఒక సమస్య ఏముందంటే పూర్తిగా ఆరోగ్యం కొలాప్స్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు కొనే ఆహారము అంగట్లో కొంటుంటారు. అంగట్లో కొన్నప్పుడు ఏమైపోతుంది, అక్కడ కూడా విష ఆహారమే వస్తుంది. విషాహారం వచ్చినప్పుడు ఆ ఆహారం తిన్నప్పుడు ఆరోగ్యంగా ఫెయిల్యూర్ అయిపోయినారు. ఇక్కడ రైతు మాత్రము ఆర్థికంగా లేడు, అంటే డబ్బులు లేవు, ఆరోగ్యము లేదు. ఇప్పుడు వీళ్ళు ఒకటే కోల్పోయిండేది, డబ్బులో ఉండారు, ఆరోగ్యం కోల్పోయినారు. అవునమ్మా, ఇక్కడ ఉద్యోగం అంటారు కదా, ఇప్పుడు ఎక్కడెక్కడ ఉద్యోగాలు బెంగళూరు, హైదరాబాద్ ఎక్కడన్నా పోని ఎవరు ఉద్యోగస్తుల నోట్లో చూసినా షుగరు, బీపీలు, క్యాన్సర్లు ఏటేటువంటి ఉండరు. ఇంక మీకు అంతే తెలిసిండేదే. ఇది 50 ఏళ్ళ కిందట ఈ పదాలు లేవు. మరి ఆరోగ్యం అనేది మాత్రము వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులు కనబడతా ఉందా లేదా? ఇక్కడ రైతు మాత్రము సరిగా ఆదాయాలు రాక డబ్బు లేదు, ఆరోగ్యము లేదు. మరి రైతు ఏం చేయాలి? అప్పుడు భూములు అమ్మాల్సిందే కదా. భూములు అమ్మినాక తీసుకునే వాడిని కంపెనీ తక్కుపోయి వాడు గేట్ కావులు ఉండాలి వద్దా? ఇప్పటికే టైం అతీతం అయిపోయింది. మీ పిల్లోళ్ళని ఈ కథ చేద్దండి. దేశాన్ని కాపాడేవాడు రైతు, వెన్నముక్క, అది ఇదని రైతుని పొగడతారు.
అయితే రైతుకి ఎంత సహాయం చేసినా రైతు కూడా సరైన దారిలో డబ్బును ఖర్చు చేయడు, అప్పులు చేస్తూనే ఉంటాడు. కాబట్టి మనం ఏం చేయాలా, మన వ్యవసాయ క్షేత్రంలో 1 ఎకరా ఉన్నా 2 ఎకరాలు ఉన్నా 100 ఎకరాలు ఉన్నా ఫస్ట్ 1 ఎకరా మనం ఈ రకంగా 62 రకాలు ఉండే విధంగా మన వ్యవసాయ కృషి విన్యాసం చేసుకోవాలి. నీ తోటలోనే నీ చేతిలోనే తీసుకొని మంచి ఆహారం నీ కొడుకులకి బిడ్డలకి అందరికి పెడితే ఆరోగ్యంగా ఉంటారు. మీరు మెడికల్ స్టోర్కి పంపించే పనిలే, డాక్టర్ దాకా పంపించే పనిలే. ఇప్పుడు ముఖ్యంగా ఒక రైతు 30 అడుగులు ఇది మంది ఉష్ణ ప్రాంతం కాబట్టి మనకి నీటి శాతం తక్కువ ఉంటుంది. ఉండేవాళ్ళు ఇక్కడ 30 అడుగులకు ఒకటి మామిడి చెట్టు పెడతాం అనుకోండి, ఇక్కడ ఒకటి 30 అడుగులు మామిడి చెట్టు పెడతాము. ఇట్లా 4 మామిడి చెట్లు పెట్టినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఎన్ని అడుగులు ఉంటుంది? 30 అడుగులు ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా మనము ఒకే పంట పద్ధతి పెడుతున్నాము. మామిడి చెట్లు పెట్టేది ఊరికే ఇది, అవునా కదమ్మా? ఇక్కడ 30 అడుగుల మధ్యలో 15 అడుగులకి ఇంకొక చెట్టు పెట్టవచ్చు కదా. ఇట్లా 15 అడుగులకి ఒక చెట్టు, 15 అడుగులకి ఒక చెట్టు. ఒకే మామిడి పంట బదులు విజాతి వేరే రకము ఇంకో పంట పెట్టవచ్చు. ఇక్కడ జాము నిమ్మ లేకపోతే సపోటో ఇంకోటి ఇలా పెట్టవచ్చు. ఇలా ఈ ఖాళీ ప్లేస్ నుంచి మళ్ళా ఇంకా 7.5 అడుగులకు ఒకటి ఉంటుంది ఇట్లా జాగా. ఇక్కడ ఈ పెద్ద చెట్టు కంటే చిన్న చెట్లు పెట్టాల. 7.5 అడుగులకు 7.5 అడుగులు పెట్టొచ్చు లేదా? మరి ఈ మధ్యలో ఇక్కడ 15 అడుగుల సెంటర్లో ఒక కొబ్బరి చెట్టు పెట్టొచ్చా లేదా? ఇక్కడ ఈ 30 అడుగులు ముళ్ళ 900 స్క్వేర్ ఫీట్లనే ఇంత మోడల్ చేసుకొని మళ్ళా ఈ చెట్ల కింద ఇంకేం పెట్టచ్చు? మిరప చెట్లు పెట్టచ్చు, ఆకూరలు పెట్టచ్చు, అల్లం పెట్టచ్చు, సొంటి పెట్టచ్చు. మీ ఇంట్లో ఏమేమి కావాలో అన్నీ ఈ విధంగా ఈ జాగా ఖాళీ జాగా 1 ఇంచు కూడా వేస్ట్ చేయకోకున్నట్ల ప్రతిదీ ఇట్లా పెట్టుకుంటూ పోతే మీకు ఐడియా రానని 30 అడుగులు చెప్పినాను. కాబట్టి మన భూమి ఎంతన్నా ఉండొచ్చు, ఒక 10 ఎకరాలు ఉండొచ్చు, ఎకరా ఉండొచ్చు, 2 ఎకరాలు ఉండొచ్చు, 10 ఎకరాలు ఉండొచ్చు, 20 ఎకరాలు ఉండొచ్చు, 100 ఎకరాలు ఉండేవాళ్ళు కూడా ఉంటారు. మనం ఫస్ట్ బాగా మనకి అర్థం కావాలి. కొన్ని వ్యవసాయ క్షేత్రాలకు పోయి తిరిగినప్పుడు మనకి జ్ఞానం రావాలి. ఫస్ట్ ఇంకా మనకి అనుభవం రావాలి అన్నప్పుడు 1 ఎకరా మోడల్ చేసుకోవాలి. 1 ఎకరాలో నీకు 62 రకాలు పండుకున్నప్పుడు ఏ పంట ఆడొస్తుంది అనేది కూడా మీకు అర్థమవుతుంది. ఇంకా మళ్ళీ సిక్కడికాయలు తినాలని ఉంటుంది, సోరకాయలు తినాలని ఉంటుంది, కాకరకాయలు తినాలని ఉంటుంది, అవునా కదా? కూరగాయలు ధాన్యాలు అన్నీ 1 ఎకరాలనే విన్యాసం చేసుకోవచ్చు. మనకి ఇంట్లో దీపాలకి నూనె కావాలన్నప్పుడు ఏం కావాలా? ఇట్లా బౌండరీలో ఆమ్దాలు వేసుకోవాలా. ప్రతిదీ మనం డబ్బు తీసి ఇచ్చకపోతే మళ్ళీ అప్పు చేసినట్లే కదా. నీ వ్యవసాయ క్షేత్రంలోనే ఇట్లా అన్నీ ఉంటే అన్నీ నీకు డబ్బు లేకున్నట్లే కథ జరిగిపోతుంది. ఒక యూట్యూబ్ ద్వారానే మేము కూడా ఏదైతే రాఘవ గారి వీడియోలు చూసేటప్పుడు తెలుసుకోవడం జరిగింది. దాని ద్వారానే మేము ఈ లక్ష్మమూర్తి అనే రైతు, సహజ రైతు, ఇక్కడ సహజ వ్యవసాయం చేస్తున్నాడు. అతను కూడా దాదాపు 2-3 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ఎట్లా మనం ముందుకు తీసుకెళ్లాలా, అలాగే దీన్ని రైతులకి ఎట్లా చేర్చాలనే ఉద్దేశంతో ఆయన పట్టుదలతో అన్ని మొత్తం ఓవరాల్గా మన ఏదైతే జిల్లాలో ఉన్నటువంటి అన్ని సహజ వ్యవసాయ పద్ధతులను సమీక్ష చేసుకున్న తర్వాతనే ఆయన దీన్ని మొదలు పెట్టడం జరిగిందని తెలుసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే మేము జనవరి 30వ తేదీన ఈ ప్లాట్ని సందర్శించి ఈ ప్లాట్ ఉన్న పద్ధతులను చూసి మేము ఆ రోజే మేము అనుకున్నాం, అరే ఇంత ఉన్న భూములనే ఎలాంటి వీడు తీయడం కానీ, తర్వాత కల్టివేషన్ కానీ, లేకపోతే పురుగుల మందు వ్యవసాయ స్ప్రే చేయడం కానీ, అంటే జీవన ఎరువులు వాడడం కానీ ఏమీ లేకుండా కూడా ఇంత పచ్చదనంగా ఇక్కడ ఎట్లా పెంచుతున్నాడు, ఉన్న తక్కువ నీటితోనే ఎట్లా పెంచుతున్నాడని మేము ఆ రోజే ఆశ్చర్యపోవడం జరిగింది. ఆ రోజే మేము అనుకున్నాము, మేము చేస్తున్నటువంటి సంస్థ చేసినటువంటి గ్రామాల్లో కూడా
ఈ పద్ధతిని ఎందుకు తీసుకురాకూడదు మేము అనే ఉద్దేశంతోనే మేము మా ప్రాజెక్ట్ నుంచి ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి మోడల్ రైతులు ఏదైతే వ్యవసాయం మీద బాగా అవగాహన ఉండి కొత్తగా నేర్చుకోవాలా, తర్వాత అవగాహన చేసుకొని మేము ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో రైతుల్ని, అలాగే మా సిబ్బంది కూడా ఆ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సిబ్బందిని తీసుకొచ్చి వాళ్ళకి ఇక్కడ చూపించాలనే ఉద్దేశంతోనే మేము ఇక్కడ రావడం జరిగింది. ఈ రోజు కూడా మా సిబ్బంది అందరికీ కూడా ఆయన చక్కగా 3 గంటల సేపు ఈ ఒక్కరు కూడా పక్క కదలకోకుండా ఆయన చెప్పిన ప్రసంగాన్ని వినడం జరిగింది. ఆ ప్రసంగంలోని అంశాలను ప్రత్యక్షంగా చూడడం జరిగింది.